దేవుని నామం మనకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, సేవకులారా, సంఘస్థులారా, మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారా? ప్రభు కృపలో ప్రభు దీవెనను పొందుతూ ఆయన కృపలో సాగిపోతున్నారా? చాలా సంతోషం అండి. ఈ మధ్యకాలంలో నేను వీడియోలు చేయలేకపోయాను. కారణం భారమైన స్వార్థ పరిచర్యలో అనేక రకాలుగా ప్రాంతాల్లో తిరుగుతూ స్వార్థకి వెళ్ళి వచ్చాం. కాబట్టి ఆ విషయాల్లో కొంత ఈ ప్రోగ్రాం కొంచెం డిలే చేశాం. సో ఎంతోమంది ఆశపడుతూ ఉంటారు, వాక్యాలు ఈ మధ్యకాలంలో రావట్లేదంటే అని ఫోన్లు కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. సో మళ్ళీ ఈరోజు అవకాశం వచ్చింది. మీ అందరికీ కూడా మరి మీతో కలిసి సువార్త వాక్యాన్ని పంచుకోవాలని బేట మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా మరి ఈ సమయంలో ఈ నెల వచ్చే నెల క్రిస్మస్ సంబరాలు మరి ఘనంగా అద్భుతంగా జరిగించుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ తర్వాత మనం బిజీ అవుతాం. క్రిస్మస్ సెలబ్రేషన్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి కూడా మరి వెసులుబాటు కాకపోవచ్చు. ఓకే, చాలా సంతోషం. మరి సమయంలో మరి దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 52వ కీర్తన 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవులారా, 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మరి దావీదు యొక్క జీవితంలో మన అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. దావీదు అనగానే ఎక్కువ శాతం మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే విజయ వీరుడు, యుద్ధశూరుడు, అనేక రకాలుగా మరి దైవికంగా ఎదిగినటువంటి వాడు, దేవునికి సన్నిహితుడు, దేవుని స్నేహితుడుగా అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ దావీదు భక్తుడు ఎందుకు దేవునికి సన్నిహితుడిగా స్నేహితుడిగా పిలువబడ్డాడు అంటే దేవుని వాక్యానుసారంగా జీవించినటువంటి వ్యక్తి దావీదు భక్తుడు. మరి అలాంటి పరిస్థితులలో దావీదు భక్తుడు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినటువంటి వాడు కనుక దావీదు అంటున్నాడు, నేనైతే ఎప్పుడు కూడా మరి ఒకరిని కంపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని ఇక్కడ చూస్తున్నా. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె, లేదా దేవుని మందిరములో నేను నివాసం చేస్తాను. మనము దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని నివాసము కలిగి ఉన్నప్పుడు, దేవుని నివాసములో మనం ఉంటున్నప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీద తప్పకుండా ఉంటుంది. అందుకనే నేనైతే దేవుని మందిరములో ఎలా ఉంటానంటే పచ్చని ఒలివ మొక్క వలె చెట్టు వలె ఉంటాను. నిజంగా మరి ఒలివ చెట్టుకున్నటువంటి ప్రత్యేకత, ఒలివ చెట్టుకున్నటువంటి ప్రాధాన్యత మరి ఎలాంటిదంటే చాలా విలువైనటువంటిదండి. మరి చాలా విలువైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఒలివ చెట్టుని పోల్చుకున్నాడు దావీదు భక్తుడు. నిజంగా మరి నేనైతే దేవుని మందిరంలో ఉండాలనుకుంటాను. మరి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడుంటే ఆశ, ఎక్కడుంటే ఆనందం, ఎక్కడుంటే సంతోషంగా ఉంటాము అనుకుంటున్నారు చెప్పండి. దావీదు భక్తుడికి దేవుని మందిరంలో ఉండాలి, లేదా ఎవరైనా దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఆయనకి ఎంతో సంతోషం. ఎందుకంటే 122వ కీర్తనలో చెప్తాడు కదా, యెహోవా మందిరమునకు జనులు వెళ్ళిదమని నాతో చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించే. దావీదుకి దేవుని మందిరం అంటే చాలా ఇష్టమండి.
దావీదుకి దేవుని మందిరంలో ఉండాలన్నటువంటి కోరిక, ఆశ చాలా అద్భుతమైనటువంటిది. ఈనాడు సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు సంఘ బిడ్డలో మందిరాలకు రావడానికే కష్టమైపోతుంది, మందిరంలో ఉండడానికే కష్టమైపోతుంది. కొన్నిసార్లు మందిరం విడిచి కూడా వారి సొంత పనుల మీదనే ఉంటారు తప్ప, అయ్యో ఈరోజు దేవుని మందిరము, ఆరాధన, ఈరోజు కూడిక ఉన్నది అనవసరంగా నేను పోగొట్టుకుంటున్నాననే బాధ ఏనాటికి కూడా వాళ్ళకి కనపడదు కొంతమందికి. అలా మరికొంతమంది, అయ్యా ఈరోజు ఎంత నష్టపోయినా కానీ నేను దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అని వారి ధనం మీద ఆశ పెట్టుకోకుండా ప్రభు మీద ఆశ కలిగి మందిరంలోకి వచ్చి ఆనందించేటువంటి ప్రజలు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ రెండు విషయాలలో, రెండు రకాలైన ప్రజలలో మనము ఏ రకం కలిగి ఉన్నాము అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నానాటికి దేవుని వాక్యంలో ఉంది కదా, కీర్తన గ్రంథము 84వ కీర్తన 7వ వచనంలో అంటారు, వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు. ఎక్కడ? దేవుని మందిరంలో ఉన్నవాళ్ళు ఆత్మీయంగా బలం పొందుకుంటారు, ఆత్మానుసారంగా జీవిస్తారు, ఆత్మీయమైనటువంటి బలము కలిగినటువంటి వారిగా ఉంటారు. కనుక ఆత్మీయమైనటువంటి బలము పొందుకోవడానికి దావీదు భక్తుడు వారు నానాటికి బలాభివృద్ధి పొందుతూ దేవుని సన్నిధిలో కనపడతారు. దేవుని సన్నిధిలో మనం కనపడాలి, దేవుని సన్నిధిలో మనం దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని అనుభవిస్తూ నడుచుకోవాలి. మరి దావీదు భక్తుడు ఆ విధంగానే మరి దేవుని వాక్యానుసారంగా జీవించినటువంటి వ్యక్తి. కనుకనే దావీదుని దేవుడు నా హృదయానుసారుడు అని చెప్పడానికి గల కారణము. కనుక ఈరోజు ఈనాటి ప్రజలు దేవునికి హృదయానుసారుడుగా ఉండగలుగుతున్నామా? దేవునికి ఇష్టకరంగా మనం ఉండగలుగుతున్నామా? మనల్ని మనం పరిశోధన చేసుకోవాలి ప్రియమైన దేవులారా. అయితే మనం ఎప్పుడైతే దేవుని పిల్లలుగా ఉంటామో, దేవునికి సన్నిహితంగా ఉంటామో, మన పిల్లలు కూడా దేవుని సన్నిధిలో దీవెనలతో ఎదుగుతూ ఉంటారు. అందుకే 128వ కీర్తన 3వ వచనంలో అంటాడు, నీ పిల్లలు ఒలీవ మొక్క వలె, ఆ భోజనపు బల చుట్టూ ఒలీవ మొక్క వలె ఉంటారని. ఏమిటి అది అంటే, ఫస్ట్ ఏమో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవా చెట్టు వలె ఉంటానని చెప్పాడు. అదే నేను ఎలా ఉంటానో నా పిల్లలు కూడా అలాగుంటారు అనడానికి ఇక్కడ 128వ కీర్తన 3వ వచనంలో కనబడుతుంది. ఇక్కడ కూడా నీ పిల్లల భోజనపు బల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు అని చెప్పి, అక్కడ నేనైతే పచ్చని ఒలివ చెట్టు వలె దేవుని మందిరంలో ఉంటారు. ఈనాడు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకి నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు కుటుంబ సహితంగా పిల్లలతో సహా మీ భార్యాభర్తలు పిల్లలు కలిసి దేవుని సన్నిధిలోకి వస్తున్నారా? దేవుని సన్నిధిలో కుటుంబ పరంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? అలా కాకపోతే ఎన్ని సంవత్సరాలు మీ తరబడి వెళ్ళిపోనియో, ఎన్ని సంవత్సరాలు మీ మీద ఈ కాలగతులు కలిసిపోనియో, అవన్నీ విడిచిపెట్టి ఇకనైనా ఇప్పుడైనా దేవుని సన్నిధిలో దేవునితో కలిసి ఆరాధిస్తారా? మీ కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి మహిమపరుస్తారా? మీ కుటుంబం అంతా కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడపగలుగుతారా? అలా గడపగలిగిన ఎడల మీకు మీ పిల్లలో ఒలివ మొక్కల వలె ఆశీర్వదించబడతారు. మీరైతే దావీదు వలె, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె ఉంటాను. అంటే అర్థమేంటి తెలుసా? సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదాలతో నింపబడతాను అంటున్నాడు. మరి మనము మన కుటుంబాలు కూడా ఈ రకంగా ఆశీర్వదించబడాలని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మరి దీవించి ఈ క్రిస్మస్ గడియలలో క్రిస్మస్ మాసములలోనికి మనం రాకడానికి ముందే మనం మన జీవితాలను సరిపెట్టుకుని ఏదో పండగ రోజున కాకుండా విశ్వాసముతో ప్రభుని ఈ సంవత్సరం నుండి దేవునిలోనికి వెదుగుతూ ఆశీర్వదించబడాలని, మీరు దీవించబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి కొద్ది వాక్యమును కూడా దీవించి మనలందరినీ ఆశీర్వదించి నడిపించినగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మరి క్రిస్మస్ వేడుకలకు ముందే మరి కొన్ని వాక్యాలను మీకు ఇలా అందించాలని నేను చూస్తున్నాను. కనుక మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది మర్చిపోయే ఉంటారేమో అనుకుంటున్నాను.
టీసీ గాస్పెల్ అనబడినటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి కొత్త కొత్త వాక్యాలను క్లుప్తంగా మీకు అందించాలని ఆశపడుతున్నాం. అటు వాక్యాలను మీరు విని మీ హృదయాలను దేవునికి సమర్పించుకోండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.